అంతకుముందు 25 రోజులు, ఇప్పుడు మళ్ళీ రిలే నిరాహార దీక్ష. సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగుల నిరసన ఈ విధంగా ఉంది. అయితే మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టచ్చు. ప్రధానంగా ఈరోజు సోనియా గాంధీ బర్త్డే అంశం పురస్కరించుకొని ఫోటోలు చూపెడుతూ మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడేది. ఏంటమ్మా ఏంటి మీ డిమాండ్? సార్ నమస్కారం సార్, నా పేరు సుమలత. నేను సమగ్ర శిక్ష జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలని. మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ ఏంటంటే సార్, మేము గత కొద్ది కాలంగా 15-18 సంవత్సరాల నుంచి కూడా చాలని వేతనాలతోని కాంట్రాక్టు కింద మేము పనిచేస్తూ ఉన్నాం సార్. అహర్నిశలు ఎంతో కృషి చేస్తున్నాము. అయినప్పటికీ మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ 15 సంవత్సరాల నుంచి అడుగుతున్నా కూడా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చలేదు సార్. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్న అందరినీ క్రమబద్ధీకరించాలి. మేమేం ఎక్కువ అడగట్లేదు సార్. మా యొక్క పనులు కూడా 24 గంటలు మేము విధులు నిర్వర్తిస్తున్నాము. ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాము. ప్రభుత్వంలో విద్యాశాఖ అనేది చాలా కీలకం. అలాంటి కీలకమైనటువంటి విద్యాశాఖను రాష్ట్రంలో ముందంజలో ఉంచుతున్నాం సార్. ప్రతి వింగ్లో కూడా ఎంతో కృషితో, ఎంతో డిటర్మినేషన్తో వర్క్ చేస్తూ మేమందరము ఈరోజు మన విద్యాశాఖను అభివృద్ధి పదంలో నడుపుతున్నాము. మరి ఇన్ని సంవత్సరాలైంది, మా వయసంతా కూడా ఈ కాంట్రాక్ట్ సమగ్ర శిక్షలోనే అయిపోయింది. ఇప్పుడు మేము వేరే పోటీ పరీక్షలకు కూడా మేము చదివి ఉద్యోగాలు సంపాదించే స్థితిలో లేము సార్. కాబట్టి మా యొక్క ప్రతిభ, మా యొక్క కృషి, మా యొక్క శ్రమ అంతా కూడా దీంట్లోనే పెట్టాం. కాబట్టి మేము మా యొక్క శ్రమకు తగినట్లుగా ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు గాను మా మీద కృతజ్ఞతతోనే, మేమేం డిమాండ్ చేయట్లేదు, మా మీద కృతజ్ఞతతోనే మమ్మల్ని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. క్రమబద్ధీకరించే లోపు ఇప్పుడే మనకు ఎంటీఎస్ కనీస వేతన స్కేల్ను వెంటనే అమలు చేయాలని మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని మేము మనసారా వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఏంటి మేడం అంటే ప్రధానంగా మీరు ఒక 3-4 డిమాండ్ల నుండి ఇంతకుముందు కూడా మీరు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, అంతకుముందు ప్రభుత్వం నుంచి మీకు ఒక హామీ లభించింది, మళ్ళీ దానికి సంబంధించిన అంశంలో మళ్ళీ ఏదైనా హామీ రావాలనుకుంటున్నారా? మీ డిమాండ్స్ నెరవేరలేదా? ఏంటి అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్, మేము గత సంవత్సరము సమ్మె కాలంలో సమ్మె చేసినప్పుడు మా యొక్క సమ్మె శిబిరానికి అప్పుడున్న గౌరవ పీసీసీ చీఫ్, ఇప్పుడున్న తెలంగాణ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే వచ్చి స్వయంగా మీ యొక్క సమస్యలు మాకు తెలుసు, మీ యొక్క ఆవేదన మాకు తెలుసు, మేము మీ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చేసిన 1 నెలలోపే మేము మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తాము, సచివాలయానికి పిలిచి మిమ్మల్ని చర్చించి మీకు కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేరుస్తామని అప్పుడు మనకు రేవంత్ సార్ హామీ ఇచ్చారు సార్. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం నడుస్తున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రభుత్వంలో మేము వేడుకుంటూనే ఉన్నాము, ఎప్పుడైనా సరే మనం విద్యాశాఖలో ఉన్నామని మేము శాంతియుతంగా, ప్రభుత్వానికి అనుకూలంగానే, వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా ఎంతో ఓపికతోని, సహనంతోని మేము ఈ నిరసన కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. సార్ ఇచ్చినటువంటి హామీ మాకు ఇప్పటి వరకు నెరవేరలేదు సార్. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరము దశల వారీగా చేస్తున్నాము. ఒకసారి నిరసనలు వ్యక్తం చేశాము పాఠశాల స్థాయిలో, తర్వాత మనం అసెంబ్లీ ముట్టడి చేశాము, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాము. అప్పుడు కూడా మేము ప్రభుత్వానికి మీడియా వేదికగా చెప్పుకున్నాము, విన్నవించుకున్నాము, మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చండి, ఈలోపు మాకు చేయకపోతే మేము సమ్మెకి వెళ్లాల్సి వస్తుందని మేము ప్రభుత్వానికి సవినయంగా తెలియజేశాం సార్. అయినప్పటికీ కూడా మనకు ఎలాంటి ప్రతిస్పందన, సానుకూలమైనటువంటిది రాలేదు. అందుకని మేము ఇప్పుడు మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు అనేది ఎంతో ఆవేదనతోని ఈ 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. 6 తారీఖు నుంచి ఇప్పుడు ఈరోజు 9 వరకు. అయినప్పటికీ కూడా మాకు ఇంకా స్పందన రాలేదు సార్. ఈరోజు సోనియమ్మ బర్త్డే, మరి ఆ మేడం గారి బర్త్డే సందర్భంగానైనా మాకు ఒక చిరు కానుక ఇస్తారేమోనని సాయంత్రం వరకు ఆశావాహ దృక్పథంతో వేచి చూస్తున్నాము. ఈ రోజు కనుక రాకపోతే ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా? రాష్ట్ర స్థాయిలో మీ నాయకులు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, మీతో ఏదైనా చర్చలు చేసే ప్రయత్నం? సార్, మా రాష్ట్ర నాయకులు సెక్రటరీని కలవడం జరిగింది, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సార్ని కూడా కలవడం జరిగింది, మినిస్టర్స్ని కూడా కలవడం జరిగినప్పుడు అప్పుడు రేవంత్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సానుకూలంగా చూస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి మీ సమస్యలు పరిష్కరిస్తాము, చూస్తాము, మీ యొక్క సమస్య మా యొక్క నోటీసులో ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటిది లేదు. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది సార్? రేపటి నుంచే మేము అందరూ ఎంఆర్సీలలో ఇప్పుడున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటే
ఎంఆర్సీలు మండల్ లెవెల్లో ఎంఆర్సీలో పనిచేస్తున్నారు. అదేవిధంగా జెడ్పీ స్కూళ్ళలో పనిచేస్తున్నారు పీటీఐలు. అదేవిధంగా డిపిఓ అంటే డిఓ ఆఫీస్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం పనిచేస్తున్నాం. మేమందరం కూడా 100% సమ్మెలోకి దిగుతామని, న్యాయబద్ధమైన పోరాటం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. మేడం చెప్పండి, ఇదంతా కూడా శిక్ష అభియాన్ అంతా నేషనల్ స్కీమ్ అని గవర్నమెంట్ కానీ అధికారులు కానీ చెబుతున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు, ఏం చెప్పబోతున్నారు? సార్ మాకేంటంటే ఇది నేషనల్ స్కీమ్ అయినప్పటికీ రాష్ట్రాలు కొన్ని తన వంతుగా మాకు కొన్ని బాధ్యతలు అప్పగించాయి కాబట్టి బాధ్యతల విధంగానే మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంటారు అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. నేషనల్ స్కీమ్ యొక్క విధి విధానాలు వేరు, దాని ప్రకారంగా మాకు రాష్ట్ర స్థాయి వాళ్ళు అప్పగించిన విధి విధానాలు వేరు. దాని ప్రకారంగానే మాకేమైనా రెగ్యులరైజ్ జరుగుతుంది అన్న ఆశ ఉన్నది. దీనికోసమని కేంద్రం నుండి కొన్ని రాష్ట్రాలలో కూడా పర్మనెంట్ చేశాయి. ఆ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు మొత్తం టైం స్కేల్ తోటి చేస్తున్నారు కాబట్టి, జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి, అదే తరహాలో కొన్ని మోడల్ స్కూల్స్ కూడా అలాగే జరిగాయి కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రం నుండి ఇచ్చిన వీటన్నిటిని కూడా రాష్ట్రము తన బాధ్యతగా స్వీకరించి మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేసి రాష్ట్ర ఉద్యోగులకు గుర్తించినా పర్వాలేదు అన్న ఆలోచనతోటి విద్యాశాఖలో విలీనం చేసి మా అమ్మకు రెగ్యులరైజ్ చేయాలని మా యొక్క ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు ఎట్లా మీకు విలీనం చేస్తారు సార్? కొన్ని రాష్ట్రాలలో రెగ్యులరైజ్ ఇప్పటికే 17 జీవోను రద్దు చేసిన పరిస్థితి, ప్రభుత్వం దాని మీద కూడా సమాలోచన చేస్తున్నప్పుడు ఎట్లా సార్? హైకోర్టు ఇప్పుడు ఇచ్చింది సార్ జీవో, మీరు అన్నట్టు అది ఇప్పుడు ఇచ్చింది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సార్, సమాన పనికి సమాన వేతనం అని. మరి దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే సుప్రీంకోర్టు. సో దానికన్నా సుప్రీం అనేది ఇంకేది లేదు. మరి అలాంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంతవరకు అమలు చేయలేదు. కానీ రీసెంట్గా వచ్చిన హైకోర్టు ఇచ్చింది అని చెప్పడం అనేది మా అందరికీ ఆవేదన కలిగజేస్తుంది. అది సబబు కాదు. కొన్ని రాష్ట్రాలలో రెగ్యులరైజేషన్ చేశారు, ఇప్పటికే ఏపీ గవర్నమెంట్లో కూడా వాళ్ళకు అనౌన్స్ చేశారు మినిమం టైం స్కేల్. కానీ మన రాష్ట్రంలోనే ప్రధాన ఉద్దేశం ఏంటి? టైం స్కేల్ కోసం మీ పోరాటమా, లేకుంటే రెగ్యులరైజ్ కోసం మీ పోరాటమా, లేకపోతే ఏంటి సార్? మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఎందుకంటే మా జీవితం అంతా కూడా మేము ఈ సమగ్ర శిక్షలోనే మేము గడిపాము, కృషి చేశాము. సో ఇప్పుడు మనకు ఇంత మా వయసు, మా కృషి, మా యొక్క జీవితం అంతా దీనిలో పనంగా పెట్టి చేస్తున్నాము. కానీ ఇప్పుడు మనకు రెగ్యులరైజేషన్ చేయాలి. వెంటనే రెగ్యులరైజేషన్ చేసే లోపన్నా కనీసం ఎంటీఎస్ అన్న అమలు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్లు సార్. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? 2014 నుంచి ఇందులో చేస్తున్నాం సార్. కేజీబీస్లలో డ్రాప్ అవుట్స్ అని పిల్లల్ని తీసుకొని అంటే గవర్నమెంట్ వాళ్ళతో రెగ్యులర్ పిల్లలతో సమానంగా మేము రిజల్ట్ తీసుకొస్తున్నాం. ఇంత కష్టపడ్డా కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు. ఇక మా డిమాండ్స్ అయితే అవి సార్, రెగ్యులరైజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. జీవో నెంబర్ 17 అన్నది టోటల్గా డిఫరెంట్ సార్. సమగ్ర శిక్షకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో చేశారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయటము అనేది చట్టపరంగా న్యాయమా ధర్మమా అదేంటి అన్నది కోర్టు వారు చూస్తున్నారు. కానీ సమగ్ర శిక్షలో చేసేటువంటి ఉద్యోగులు ఎవరు వేరే వాళ్ళ ప్లేసులలో వచ్చి వీళ్ళు జాయిన్ అవ్వలేదు. మా ప్లేసులలోనే మేమే జాయిన్ అయ్యాము. అంటే రోస్టర్ పద్ధతి, తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎలాగైతే డిఎస్సి కండక్ట్ చేస్తారో, ఎలాగైతే ఒక ఉద్యోగానికి ఏదైతే అన్ని అర్హతలు కావాలని చెక్ చేస్తారో అవన్నీ చెక్ చేసిన తర్వాత మేము జాయిన్ అయ్యాము. మరొకటి ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ ద్వారా జరిగేటువంటి వాటి ద్వారా మేము వచ్చి జాయిన్ అవ్వలేదు. అంటే ఆ పోస్టులలో మేము జాయిన్ అవ్వలేదు. వ్యవస్థనే మాతోటి మొదలైంది, వ్యవస్థనే మాతోటి నడపబడుతుంది. గత 20 ఏళ్ల నుంచి ప్రభుత్వాలన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేసేటువంటి శిక్ష ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కాబట్టి మేము న్యాయపరంగా ధర్మబద్ధంగా అడిగేది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేస్తున్నారు కదా, కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేస్తాము అంటూ ఎన్నో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు మాట మార్చటం కాదు, ఈరోజు న్యాయపరంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, క్రమబద్ధీకరించండి. ఆ క్రమబద్ధీకరణ అంశం అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వెంటనే మా ఉద్యమాన్ని ఆపటానికి మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వండి. అది మేము ప్రధానంగా చేసేటువంటి డిమాండ్ సార్. ఇంతకుముందు కూడా మేడం ఈ ఉద్యమం 20-25 రోజులు జరిగిన పరిస్థితి, ఇదే అంశం ఇంకా ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతుంది?
ఎస్ సార్, గత సంవత్సరం కూడా మేము చేయడం జరిగింది. అంతకుముందు కూడా మేము 2011 నుంచి కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి ఒక్కొక్కటి నెమ్మదిగా సాధించుకుంటూ వస్తున్నాము. అలాగే ఏంటంటే గత సంవత్సరం మాకేం చేశారు అంటే మమ్మల్ని ఒక చక్కటి చిత్రమైన మాయలో పడేశారు. ఏంటంటే ఖచ్చితంగా మీకు రెగ్యులర్ చేస్తాము, మీ హామీలను నెరవేరుస్తాము అంటూ మాకొక చూపెట్టారు. అరచేతిలో అద్దం అంటారు కదా, అలా ఒకటి మాకు చూపెట్టేసరికి మేమందరం ఏమనుకున్నాం, మేము చేసినటువంటి ఈ ధర్నాలకి సమ్మెలకి అన్నిటికీ కూడా ప్రభుత్వం ఎంతో కొంత స్పందిస్తుందిలే, మాకు అవుతుంది అన్నారు. ఎందుకంటే అది ఎలక్షన్ టైం సార్. ఎలక్షన్ టైంలో ప్రభుత్వాలు మారేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు స్వయంగా తామే వచ్చి మనకి ఇచ్చారు కాబట్టి మేమేమనుకున్నాం, నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, తప్పకుండా మనకి ఇస్తామంటూ సార్ మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అనే ఉద్దేశంతో మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం. సో అలా జరిగిన తర్వాత ఇప్పటికీ సంవత్సర కాలంగా వెయిట్ చేసాం, ఎదురు చూసాం, ఏమీ అవ్వట్లేదు. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ ఉద్యమంలోకి దిగాం సార్. మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం సార్, ఖచ్చితంగా ఈ రోజు వరకు 4 రోజులుగా శాంతియుతంగా నిరసనలు అనేవి వ్యక్తం చేశాం, నిరసనలు అనేవి చేస్తున్నాము. మా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని, తర్వాత అన్ని ఎంఆర్సీలు కానీ ప్రతి ఒక్కటి ఏ విధులకు ఆటంకం కాకుండా సగం స్టాఫ్ అక్కడ సగం స్టాఫ్ ఇక్కడ ఉండి మేము నడిపిస్తున్నాం. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీలో మాకంటూ SSA ఉద్యోగులకంటూ ఏదైనా ఒక ప్రకటన రాని పక్షంలో డిసెంబర్ 10వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి మేమందరం కూడా నిరవధికంగా సమ్మెకు దిగడానికి సిద్ధమై ఉన్నాం సార్. ఆల్రెడీ మేమందరం మా అధికారులకు నోటీసులు ఇచ్చే ఉన్నాము, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ఉన్నాము. ఇక్కడ ఒకటే జిల్లా మంచిర్యాల జిల్లా కాదు సార్, 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టి రేపటి నుంచి నిరవధికంగా సమ్మె చేస్తాం సార్. 4-5 రోజులు చూస్తాము. అప్పటికీ కూడా కాకుంటే మేమింకా మొత్తంగా ఇన్స్టిట్యూషన్స్ని బంద్ పెట్టి వచ్చి అందరము కూడా ఇక్కడే కూర్చొని మా యొక్క సమస్య పరిష్కారం అయ్యేదాకా అవసరమైతే హైదరాబాద్ దాకా అయినా వెళ్తాము, అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో నిరాహార దీక్షలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా రేపటి నుంచి అల్టిమేటం ఒక రకంగా జారీ చేస్తున్నట్టే నేరుగా ఎంఆర్సీలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఆ పాఠశాలల్లో ఇబ్బంది లేకుండా మేము ఇప్పుడు ఇది చేస్తున్నాం. రేపటి నుంచి ఆ సమ్మె ప్రకటిస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి మాకు ఒక హామీ రావాలని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మరొకరు ఉన్నారు, మాట్లాడి ఏంటి పరిస్థితి? నా పేరు మొగిలి అండి, SSAలో పనిచేస్తున్నాము. దాదాపు 12 సంవత్సరాలుగా మేము SSAలో పనిచేస్తున్నాము. మేము చాలా శ్రమ దోపిడికి గురవుతున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు హామీ ఇచ్చారు, నెరవేర్చలేకపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అప్పుడు మేము చేసినటువంటి సమ్మెలోకి వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ సంవత్సర కాలం దగ్గర పడుతుంది, అయినప్పటికీ మా సమస్య వారి దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు. కాకపోతే ఏంటంటే మాకు ఎటువంటి హామీ రాలేదు, ఇప్పటి వరకు మా సమస్య అనేది పరిష్కారం కాలేదు. కాబట్టి మేము ఏ విధంగా శ్రమ దోపిడికి గురైనాము అని అంటే, రెగ్యులర్ వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మాకు రెగ్యులర్ వాళ్ళు ఎంతైతే పనిచేస్తున్నారో అంతకంటే కొన్ని గంటలు ఎక్కువ పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం. మాకు ఎటువంటి టీఏలు కానీ డిఏలు కానీ ఎటువంటి ఏం లేవు. 20,000కు 25,000కు 15,000కు 10,000కు 30,000కు ఈ రకంగా పనిచేస్తున్నాము. గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, శ్రమ దోపిడికి గురవుతున్నాము. యావరేజ్గా తీసుకుంటే ఈరోజు చేసేటువంటి ఉద్యోగం ఏం చేయబోతున్నారు? 24 రోజులు గతంలో చేసిన 25 రోజులు ఈరోజు కూడా మళ్ళీ నిరసన చేస్తున్నారు. నెక్స్ట్ ఏం ప్లాన్ ఉంటుంది, ఏం చేయబోతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ఏం లేదండి, ఇప్పటి వరకు 3 రోజులు మేము నిరసన దీక్షలు తెలియజేసిన వాళ్ళకు మా సమస్యను వారి దృష్టికి వెళ్ళాలని మేము ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా కానీ ఇట్లాంటి సమస్యను తెలియజేస్తున్నాము. వారి లోపల ఏమైనా కదలిక వచ్చి చర్చించి మా పట్ల ఏమైనా హామీ ఇస్తేనేమో సరే, ఒకవేళ హామీ ఇయ్యని పక్షంలో 10వ తారీఖు నుంచి వెళ్ళి నిరవధికంగా సమ్మెను తెలియజేస్తున్నాము. మా విధులన్నీ బహిష్కరించి అందరము 100% ఈ సమ్మెలో పాల్గొంటాము. సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తాము. మా సమస్యని ప్రభుత్వం చర్చించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. వివిధ కార్యక్రమాలతో చేస్తాము. గతంలో 20 రోజులు చాలా మంచి కార్యక్రమాలు చేసినాము. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని విజయవంతం చేసినారో అదే విధంగా ఈసారి కూడా అలాంటి కార్యక్రమాలే, బోనాలు కానీ అన్ని తెలంగాణ పండుగలకు సంబంధించిన. అధికారులు మీ అంశంలో ఏదన్నా చెప్పినరా, లేదంటే ఇది నేషనల్ స్కీము స్టేట్ గవర్నమెంట్కు ముడిపడి ఉంది, ఇదంతా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఇటువంటి ఏమైనా జరిగినాయా చర్చ? ఇప్పుడు ఏం చెప్పలేదు. గతంలో చేసినప్పుడు మాత్రం అది అంటే ఇట్లా సభాముఖంగా ఏం చెప్పలేదు. కాకపోతే ఇండివిజువల్గా కొందరితో మాట్లాడినప్పుడు మాత్రము అధికారులు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు అంటే, మీది సెంట్రల్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు,
కాబట్టి సెంట్రల్ 60%, స్టేట్ 40% భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి చర్య అని సెంట్రల్ వాళ్ళని అడిగితే సెంట్రల్ వాళ్ళేమో స్టేట్ వాళ్ళది కొంత భాగం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయాలని వీళ్ళు ఇట్లా తప్పించుకోవడం జరిగింది కాబట్టి మేము ఈరోజు ఇంత బహిరంగంగా బయటకు వచ్చి ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చినాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సెంట్రల్కు స్టేట్కి అంటుంది, స్టేట్ సెంట్రల్ అంటుంది. దీనివల్ల గతంలో తప్పించుకునే ప్లాన్ చేశారు. ఇలా కాలక్షేపం జరిగింది. ఇప్పటికీ నిరసనలు చేసి సంవత్సరం గడుస్తుంది. అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పటి ముఖ్యమంత్రి వెంటనే మాకు న్యాయం చేయాలి, ముఖ్యంగా వెంటనే మా స్కేల్ను ప్రకటించాలి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ అంశంలో జాగ్రత్తగా ఆలోచించి మా డిమాండ్ను నెరవేర్చాలి. మాకు దీనిపై ఒకవేళ సానుకూలత రాకుంటే అసెంబ్లీ నుంచి రానున్న రోజుల్లో రేపటి నుండే సమ్మెకు వెళ్తాం. ఇప్పటికే అధికారులకు నోటీసులు ఇచ్చాం. ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో చాలా సీరియస్గా చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉంటుందో మా ఉద్యమం కూడా రానున్న రోజుల్లో అదే విధంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ఉద్యమం ఆసిఫాబాద్లో, అటు నిర్మల్లో, ఇటు ఆదిలాబాద్లో కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎంఆర్సీలు అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కలెక్టరేట్ల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తూ మా డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.